తెలంగాణలో ఎండాకాలం వస్తే నీటి సమస్య ఎక్కువ అవుతుంది. మనం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చూసాం. నీటి సమస్య చాలా ఎక్కువనే ఉంది. కానీ ఒకవైపు గత ప్రభుత్వం చాలా వరకు ఆ నీటి సమస్యను తగ్గించింది. మళ్ళీ ఏదైతే ఇప్పుడే ఎండాకాలం పూర్తి స్థాయిలో రాకముందే హైదరాబాద్ బస్తీలలో నీటి కోసం తిప్పలు పడుతున్న జనాలు మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నారు. చాలా వరకు పేపర్స్‌లో ఆర్టికల్స్ రావడం జరిగింది. మరోసారి ఎందుకు ఇంత తీవ్రంగా ఏర్పడింది? ఎందుకు ప్రభుత్వం దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రజలకు ఇప్పుడే ఈ విధంగా ఉంటే ఇంకా ముందు ఎండాకాలం పూర్తి స్థాయిలో తీవ్రమైన ఎండలు కొడితే నీటి సమస్య ఏ విధంగా ఉంటుంది, నిజంగానే నీరు లేకపోతే బస్తీ వాసులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయాలు ఆ బస్తీ వాసులతోనే మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎండాకాలం రాలేదు, ఇప్పుడే నీటి గురించి ఇంత అవస్థలు పడుతుంది కదా, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? వాటర్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. ఎందుకంటే టైంకి ఇవ్వట్లేదు, వాటర్ రావట్లేదు మొత్తానికి మనకు. కానీ ఈయన వచ్చిన మన మంత్రి గారు 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలా ఒక్క గ్యారంటీ ఓకే అయింది, మిగతా అన్ని ఏం చేసిండు ఇప్పటి వరకు ఏమీ కాలేవు. ప్రధానంగా నీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే పూర్తిగా ఎండాకాలమే రాలేదు. ఎండాకాలం రాకముందే మీ బస్తీ వాసులు చాలా వరకు నీళ్ళ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గతంలో ఎట్లుండే ప్రస్తుతం ఎట్లుంది? గతంలో 24 hours వాటర్ ఉంది మంచిగా, మాకు వాటర్ మంచిగా వచ్చింది, కరెంటు అన్ని ఏ ప్రాబ్లం లేకుండా ఇంతవరకు దాకా చూసుకున్నారు. కానీ ఇప్పుడైతే అది కూడా లేదు మనకి. ఇప్పుడైతే గంటకు తీసేస్తున్నాడు, అసలు ఇడవట్లేదు మొత్తం. అసలు 6 గ్యారంటీలు అన్నాడు కదా, 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ఓకే అయినాయి, అవి కూడా మాకు రాలేవు. మిగతా వాళ్ళకి వచ్చినాయో రాలేవో మనకు తెలియదు. అందరికి ఇచ్చినట్టు కానీ ఎవరికి ఏమీ రాలేవు కదా. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు. దానివల్ల ప్రాబ్లమే కదా. అందరికి వస్తాయి అని చెప్పిండు. ఇప్పుడు 25,500 వేస్తా అన్నాడు, అవి కూడా వేయట్లేదు. మరి అవి ఎప్పుడు వేస్తాడు? కొనుక్కోవాలి, సచ్చినట్టు కొనుక్కోవాల్సిందే కదా. బుక్ చేసుకోవాలి, ట్యాంకర్ తెప్పించుకోవాలి, వాటర్ నింపుకోవాలి. చేయట్లేదు కదా, దానివల్లనే కదా ప్రాబ్లం. మేము డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాము ట్యాంకర్లను. వాడు ఏం చేసినట్టుగా మనకి ఏం చేయనట్టే కదా. మరి ఏం చేయనప్పుడు వాడు ఉండి ఏం లాభం మనకి? తీసి పాడే ఏం చేసిండు? ఏం చేయలేదు మనకి. ఏం చేసిండు అని ఆయన ఏం చేయలేదు కదా. ఇప్పటి వరకు అయితే ఏమైతే మనకి ఏం రాలేవు ప్రస్తుతానికి అయితే. వచ్చినప్పుడు చూద్దాం, వచ్చే వరకు ఈయన వెళ్ళిపోతాడో ఏమో. అప్పటి వరకు ఇస్తాడని నమ్మకం లేదు మాకి. నమ్మకం అంతా పోయింది. కానీ నమ్మకం పోయిందంటే వాడు నిలబెట్టుకోలేదు కదా ఇప్పటి వరకు. ఏదైనా ఇచ్చి నిలబెట్టుకుంటే బాగుంటది. 2500 ఇచ్చిన అంటుండు, 6 మన ఇది ఇంకా 2 గ్యాస్ సిలిండర్ ఇచ్చిన అన్నాడు, ఉస్తా కరెంట్ ఇచ్చిన అంటుండు. ఇంకేం ఏవి మరి అవి ఎవరికి ఇచ్చిండు? 4000 ఇస్తాను. ఎవరికి చేసిండు? ఎవరికి చేయలేదు. ఆ ప్రభుత్వం ఉన్నదే ఉన్నాయి, అవే 2000 అవే తీసుకుంటారు. ఆడొచ్చినాక ఉద్యోగాలు ఇవ్వటం ఏంది, వాడు ఇవ్వడం ఏంది? ముందు నుంచే ఉన్నాయి కదా ఉద్యోగాలు. అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి, అయితే అవే కదా మనకి. వాడియడం ఏంది మనకి? ఈ 15 నెలల సచ్చినట్టే ఉంది ఆ ప్రాబ్లం. అంతా అట్లనే ఉంది. ఆ ప్రభుత్వం వద్దు, మాకు ఏవి వద్దు, మాకున్నది మాకు చాలు. వచ్చే వాళ్ళు వస్తే మంచిగా చూసుకుంటే చాలు మమ్మల్ని. నెక్స్ట్ పరిపాలనలో మమ్మల్ని మంచిగా చూసుకుంటే చాలు.